రైతులందరికీ నమస్కారాలు. మన రైతుల కోసం ఏ కాలంలో ఏ కూరగాయలు పండించాలో ఈ సర్కిల్ని చూసుకోండి. జనవరి మాసంలో ముఖ్యంగా వంకాయ, మిరప, ముల్లంగి, పుచ్చకాయ, కర్బూజా, ఫ్రెంచ్ బీన్స్, గాజర, బెండ, కాకర, బూడిద గుమ్మడి, గోరుచిక్కుడు, దోస, బీర, పొట్ల మొదలగునవి వేసుకోవచ్చును. ఫిబ్రవరి మాసంలో ముఖ్యముగా క్యాబేజీ, వంకాయ, మిరప, టమోటా, ముల్లంగి, అనప, గుమ్మడి, కాకర, కీరదోస, కర్బూజా, కాకర, గోరుచిక్కుడు, అనప, బీర, నేతి బీర, పొట్లకాయ ముఖ్యముగా వేసుకోవచ్చును. మార్చి మాసంలో ముఖ్యముగా బెండ, అనప, గుమ్మడి, కాకర, కర్బూజా, ముల్లంగి, బీరకాయ, ఉల్లి, కాకడి, గోరుచిక్కుడు, నేతిబీర, పొట్లకాయ మొదలగునవి వేసుకోవచ్చును. ఏప్రిల్ మాసంలో ముఖ్యముగా ముల్లంగి, అల్లం, టమోటా, బెండ, కాకడి, కీరదోసకాయ పంటలను వేసుకోవచ్చును. మే మాసంలో ముఖ్యముగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఫలంగా వంకాయ, కాకడి, అనప, కాకరకాయ పంటలను వేసుకోవచ్చును. జూన్ మాసంలో ముఖ్యముగా టమోటా, వంకాయ, మిర్చి, బెండ, పసుపు, అల్లం, సొర, గుమ్మడి, కాకర, బీరకాయ, క్యాబేజీ పంటలను వేసుకోవచ్చును. జూలై మాసములో ముఖ్యముగా టమోటా, మిర్చి, క్యాబేజీ, బెండ, పసుపు, అనప, గుమ్మడి, కాకర, బీరకాయ పంటలను వేసుకోవచ్చును. ఆగస్టు మాసంలో ముఖ్యముగా ముల్లంగి, క్యారెట్, బంగాళాదుంప, అనప, బఠానీ, ఉల్లి పంటలను వేసుకోవచ్చును. సెప్టెంబర్ మాసంలో ముఖ్యముగా మిర్చి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి, బంగాళాదుంప, క్యారెట్ పంటలను వేసుకోవచ్చును. అక్టోబర్ మాసంలో ముఖ్యముగా టమోటా, వంకాయ, మిర్చి, క్యాలీఫ్లవర్, ఉల్లి, ముల్లంగి, ధనియాలు, మెంతి, సొంపు పంటలను ముఖ్యముగా వేసుకోవచ్చును. నవంబర్ మాసంలో టమోటా, వంకాయ, క్యాబేజీ, ఉల్లి, ముల్లంగి, క్యారెట్, ధనియాలు, జీరా, మెంతి పంటలను వేసుకోవచ్చును. డిసెంబర్ మాసములో ముఖ్యముగా బంగాళాదుంప, కర్బూజా, పుచ్చకాయ, సిమ్లా మిర్చి, బఠానీ, గాజర అనగా క్యారెట్, బెండ, పాలకూర, బీర, పొట్ల పంటలను వేసుకోవచ్చును. ముఖ్యముగా మన రైతులు కోసం ఏ కాలంలో ఏ కూరగాయలు పండించాలో ఈ సర్కిల్ని చూసుకొని ప్రతి జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు చూడాలని మనవి.